మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్త ఏం కర్మ, ఎంతన తింటాం, రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రానిస్తున్నాం, తీసుకోండి. మీకెలా ఉందండి? బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఏమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు. మీరేమంటారోనని. చెప్పండి, మీరు బాగుంటుందంటే చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. వెరీ గుడ్. బాగుంటుందంటారా? బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ అందంగా ఉంటుంది. వెరీ గుడ్. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? లేడీ కాదు నాన్న, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరీ అంత హార్లో కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే. ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కాదు సార్. అవునవును, వెళ్ళాడు కార్యం. జాగ్రత్త తీసుకెళ్ళు. ఏమండి, మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రే 100 దేనికిరా? మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా మరి. బాయ్. చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ముందుగానే చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్. ఏమండి ఏమండి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే. మీరు చూడనట్టే ఉండి చూసారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి, ఏం లేదు. ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి. సెలవుడి కావాలండి? వద్దండి. పోనీ జంతికలు నవ్వుతారా అండి? నో థ్యాంక్స్. మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా, దాని తరఫున క్షమాపణ కోరుకోండి. ఇందిరదేముందిలేండి, చిన్నపిల్ల. అంటే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తుంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా? అబ్బెబ్బే, చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరు వాళ్ళం,
పైకి బడాయి చెప్పుకోగానే మీరు అనుకున్నంత అమాయకులం కామండోయ్. పోన్లేండి, ఇక నవ్వను. అరే, పోనీ నవ్వుతూ మీకు కనిపించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి. నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఎరిపెక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు గాని ఇక ఆపండి. లవ్ తీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేయదు. ఇది అవ్వండి, మరొకసారి, ఇంకొకసారి అవ్వండి. క్షణం తీరికైతే చాలు పేక ముందేసి కూర్చుంటారు. కాక పెళ్లిడికి వచ్చిన పిల్లల తల్లివి, నిన్ను కూర్చోబెట్టుకోమంటావా? పర్వాలేదు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది. గుర్తోడకు వస్తుందే, నువ్వు 24 గంటలు చెవి కింద చేసి జోరీగలాగా గీ అంటుంటాను. ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యయ్యో, మీదంతా మరీ విడ్డూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తన్ని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ముందు పెట్టాలి. చెప్పడానికే తందాక వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా? చెప్తాం. ఎక్కడా చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? వాయస్ ఫస్ట్, కాకుంటే కాస్త స్క్రూ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో, ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కన్నా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకి ఏమొచ్చులేండి. కోతలు కాదు, పిచ్చి, వాళ్ళని ఒప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా, సరేనా? నిజం. అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాడు రా తండ్రి. ఏమండో అక్కయ్య గారు, ఇంతసేపు ఉన్నారు? తిక్కి శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లో కాకరకాయలు ఊరుకో. ఆహా, నువ్వు నాకు చెప్పాలి, నేను ఆయన కబు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకుని అసలే మనసులో లేదు. నన్ను వెళ్ళని. ఏ అక్కడే వదిలేసి వచ్చావా? పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టారంటేనా? కొడతావా? కొట్టు. ఎక్కడికి వెళ్ళావో అమ్మతో నిజం చెప్తా. చెప్తావే? చూడవే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా నీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో వడ్డీదనమ్మా. నిజమ్మా, నన్నేమో 2 జడ్లమ్మా ఈ ఎగతాళి చేస్తుంది. నన్ను చీపుద్దుట్టమ్మా ఈ ఎగతాళి చేయాలా? అబ్బా, ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా 2 జడ్లు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చే. రేపు పెళ్ళయిన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను. సరే కానీ వెళ్ళి పడుకోండి. 2 జడ్లమ్మా, నీకు చీపు ఇస్తాను. ఇందు, మనిద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే. అందుకని మనిద్దరిని వేరు చేస్తున్నాను. వేరు చేయటమా? నీకు పెళ్లి చేసిన నత్వారింట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట. పెళ్ళా? విశ్వనాథం గారి అబ్బాయికి నీకు పెళ్ళట. ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పూర్వకాలం మనిషి కాదు. ముందు నేను మా ఊరు వెళ్ళి రావాలి. అల్లుడు గారు వచ్చేదాకా అమావాస ఆగదు. అవతల వాళ్ళు రేపు మాపు పెళ్లి చూపులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయలేదు. నాకున్నది ఆయన ఒక్కడే.
ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చేయను. ఆయనకు ఆ వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం లేదు. ఆయనకు వయసు అయిపోయింది. ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మన బ్రతుకు పాడు కావాలా? పార్వతి, పార్వతి, నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది. క్షమించండి. పారు, పారు, నీవు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు, అర్థమైంది. సాధైన ఏది సాధ్యం కాదు. పారు, పారు.